అందరి సహకారంతో రాయలసీమ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించుటకు తమ వంతు కృషి చేస్తానని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకట బసవరావు పేర్కొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్లో ఆయన వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూనివర్సిటీ ఉపకులపతి పదవి చాలా బాధ్యతతో కూడుకున్నదని, అందరి సహకారంతో రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఓకే, రైట్ సార్, మాట్లాడు. Thank you for all the employees and teaching, non-teaching staff of the Rayalaseema University. I am very happy to join here as a Vice Chancellor. And ఇది వైస్ ఛాన్సలర్ అనేది చాలా బాధ్యతతో కూడుకున్న పని. సో అందరి సహకారంతో యూనివర్సిటీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ఒకసారి సమీక్షించుకొని దాంట్లో ఏ సమస్యకి ప్రాధాన్యత ఇవ్వాలి, అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేను నా సాయశక్తుల యూనివర్సిటీ డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తానని ఈ జాయినింగ్ సందర్భం నిలబెట్టుకోగలవు. మీరందరూ కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ బాధ్యతలు అప్పచెప్పిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.